తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరట్లేదు. నేతల మధ్య ఏకాభిప్రాయం కోసం అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. దశల వారీగా నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. గతంలో జరిగిన తప్పిదాలు మళ్లీ జరగకుండా జాగ్రత్త వహిస్తున్నారు. రేసులో ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, రామచందర్రావు, మనోహర్ రెడ్డితో పాటు మరికొందరు నేతలున్నారు. ఈటెలకు పగ్గాలివ్వాలని కొందరు నేతలు ప్రతిపాదించారు. అయితే బీజేపీలో మొదటి నుంచి ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వాలని మరికొందరు చెబుతున్నారు. దీంతో నేతల మధ్య ఏకాభిప్రాయం రావట్లేదు. ఒకవేళ ఏకాభిప్రాయం కుదరకపోతే కిషన్ రెడ్డినే అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు, పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పు ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి ఎవరెవరైతే అధ్యక్ష పదవి ఆశిస్తున్నారో వాళ్ళంతా కూడా అధిష్టానాన్ని కలిసి తమను ఎంపిక చేయడం ద్వారా రాష్ట్రానికి అదేవిధంగా పార్టీకి ఎలాంటి లాభాలు చేకూరుతాయనే అంశాలను కూడా వారు అధిష్టానం దగ్గర వివరించినటువంటి పరిస్థితి. అయితే ఏదైనా అధ్యక్షుని ఎంపిక సందర్భంగా ఏకాభిప్రాయం కోసం బీజేపీ జనరల్గా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ ఏకాభిప్రాయం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో బీజేపీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వివరిస్తున్నారు. ఏ ఒక్క నేతకు కూడా ఏ ఒక్క నేత పేరు చెప్పినప్పటికీ కూడా వారికి ఆ నేతను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించేందుకు ఏకాభిప్రాయం అనేది బీజేపీ నేతల మధ్య కుదరడం లేదు. దీంతో ఇంకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎప్పుడు ఎంపిక చేస్తారన్నది సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నటువంటి స్థితి రాష్ట్ర బీజేపీలో కొనసాగుతుంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు అదేవిధంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రజా సంగ్రామ యాత్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మనోహర్ రెడ్డి పేర్లతో పాటు బీజేపీలో ఇంకా చాలామంది మాకు అధ్యక్ష పదవి ఇవ్వాలి, ఒక అవకాశం ఇస్తే పార్టీని ఏ విధంగా అభివృద్ధి చేస్తామో చూపిస్తామంటూ కూడా జాతీయ నేతల వద్ద ఏకరువు పెడుతున్నటువంటి పరిస్థితే మనకు కనబడుతుంది. అయితే ఏ ఒక్క నేత పేరుపైన కూడా ఏకాభిప్రాయం రాకపోవడంతో బీజేపీ జాతీయ నాయకత్వం కూడా కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితే మనకు కనబడుతుంది. గతంలో జరిగినటువంటి తప్పిదాలను పునరావృతం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఏకాభిప్రాయ సాధన కోసం జాతీయ నాయకత్వం కృషి చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇందుకు గాను దశల వారీగా బీజేపీ నేతల నుండి అభిప్రాయాలు తీసుకుంటుంది. ఎవరికైతే అధ్యక్ష బాధ్యతలు ఆశిస్తున్నారో ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళను కూడా కొంత సూచనలు ఇస్తూ మీరు ఏకాభిప్రాయం రావాలంటే కొంతమంది మిమ్మల్ని మీ అభ్యర్థిత్వాన్ని మీకు పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళతో మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలంటూ కూడా కొంత సూచనలు ఇస్తూ దశల వారీగా అభిప్రాయాలను అయితే సేకరిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. అయితే ఒకవేళ బీజేపీ నేతల మధ్య ఏ ఒక్కరికి ఏకాభిప్రాయం కుదరకపోతే ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినే ఇదే అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగించే అవకాశం కూడా ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. అయితే ఇప్పటి వరకు తీసుకున్నటువంటి అభిప్రాయ సేకరణలో ఏకాభిప్రాయం కుదరలేదు. కొంతమంది ఈటెల రాజేందర్ను అధ్యక్షుడిగా పెట్టాలని ప్రతిపాదిస్తున్నాడు. ఆయన కూడా అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇదే స్థానంలో ఇంకో కొంతమంది బీజేపీలో పాతతరం నేతలు ముందు నుండి బీజేపీలో పనిచేసిన వారు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ వచ్చినటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకే అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే వాదనను కూడా వినిపిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో అంతగా వచ్చేది ఏముంది, ఎన్నికలు కూడా అయిపోయి, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి, ఇప్పుడు రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులు కూడా ఏం లేదు. ఉన్నటువంటి అధ్యక్షుడినే కిషన్ రెడ్డిని కొనసాగించాలన్న అభిప్రాయాలు కూడా కొంతమంది నేతలు అయితే వెలుబుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా ఎవరికి వారు యమునా తీరే ఉండడంతో ఏకాభిప్రాయం సాధ్యం కావడం లేదు. ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవడంతో కూడా బీజేపీ జాతీయ నాయకత్వం కొంచెం ఆతిచూచి అడుగులు వేస్తూ అధ్యక్ష ఎంపిక పైన ఇంకా ఆలస్యం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఏకాభిప్రాయం వస్తుందో అప్పుడు మాత్రమే రాష్ట్ర అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్పటి వరకు ఏకాభిప్రాయం కుదరనంత వరకు ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు అన్నటువంటి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి. థాంక్యూ అజయ్.